వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వర్ పుజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. యాక్ట్రెస్ సుకన్య మీరు వినే ఉంటారు ఆ కేసుకి సంబంధించి. అంటే ఇది 30 సంవత్సరాల క్రిందటి కేసు. ఇప్పటికీ తనకు అనుకూలంగా దాంట్లో కోర్టు తీర్పిచ్చింది. సన్ నెట్వర్క్ పైన సుకన్య కేసేస్తే 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని. కానీ ఇన్నిన్ని సంవత్సరాలు ఒక కోర్టు కేసా? ఇప్పుడు 30 ఇయర్స్ తర్వాత తనకు న్యాయం జరిగినా కానీ మరోసారి దాని గురించి చర్చించుకుంటారే తప్ప దీంట్లో అంటే ఇన్ని సంవత్సరాలు డ్రాగ్ చేయడం అనేది చాలా అంటే ఇది న్యాయం జరిగినట్టా అనిపిస్తోంది. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఒక జడ్జిమెంట్ అనేది ఒక 30 ఇయర్స్ తర్వాత వచ్చింది అనేది మనం కొద్దిసేపు పక్కన పెడితే, ఇండియాలో కూడా అంటే డిఫమేషన్ కేసు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో సీరియస్గా తీసుకోరు కోర్ట్స్ కూడా. ఎందుకంటే మనం తిట్టంలోనే తిట్టుకుంటుంటాం, కొట్టుకుంటుంటాం, రకరకాలు చేస్తుంటాం కాబట్టి అవన్నీ జనరల్ చర్యల కింద తీసుకుంటారు. అంటే ఎమోషన్స్ అనేది మనం కంట్రోల్ కావు కాబట్టి తీసుకుంటుంటారు. సో ఒక 30 సంవత్సరాలు కొట్లాడి కూడా ఒక డిఫమేషన్ కేసు గెలవడం అనేది చాలా అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే డిఫమేషన్ కేసులకి కూడా ఇండియాలో చాలా ప్రాధాన్యత ఉంది అనేది మనం చెప్పగలగాలి. ఎందుకు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా నీట్గా ఎందుకు చెప్తున్నా అంటే ఏంటంటే ఈ గత 2-3 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ట్రెండ్ వచ్చినట్టు లాలో కూడా ఒక కొత్త రకమైన ట్రెండ్ ఏంటంటే డిఫమేషన్ కేసులు బాగా పెరిగిపోయినాయి. డిఫమేషన్ కేసులు చాలా పెరిగిపోయినాయి. ఎందుకంటే ఏంటంటే ఈ కోర్టులు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాయి, సీరియస్ తీసుకుంటున్నాయి. మీకు ఒక 2-3 ఇయర్స్ క్రితం కనుక గమనిస్తే రాహుల్ గాంధీ కూడా 2 సంవత్సరాలు జైలు శిక్ష చేశారు డిఫమేషన్ కేసులో. సో ఈ ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకోకుండా ఎవరిని పడతాలని సోషల్ మీడియాలో తిట్టడము, ఇంటర్వ్యూలలో తిట్టడము, టీవీలలో తిట్టడము చేయడం ద్వారా ఈ డిఫమేషన్ కేసులు అంటే వివిధంగా పెరిగిపోయినాయి. ఎందుకంటే వాడు ఎక్కడో కూర్చొని తిడతాడు. ఓకే, తిట్లు తిన్నాడు, అక్కడ పోయి వాడిని ఏం చేయలేడు, వాడిని ఏదో ఒకటి చేయాలా. ఏం చేయాలా? డిఫమేషన్ కేసు వేయాలా. అర్థమైందా? ఎట్లా అంటే రాజకీయ నాయకులు పొద్దున్న లేస్తే ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకొని మళ్ళీ దానిపైన కేసులు రాజకీయ నాయకులు ఆరోపణలు రాజకీయ నాయకులు ఆరోపణలు ప్రతి ఆరోపణలు అనేది వ్యక్తిగతంగా చేయరు. ఎప్పుడు సమాజంలో ఉన్న ఇష్యూల మీద చేస్తారు ఎక్కువ. అంటే చేసి కేసులు లేవని నేను అంటాను, అదే చెప్తున్నా, లేవని నేను అంటానులే. రాజకీయ నాయకులు ఎక్కువ శాతం ఏంటంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటప్పుడు వాళ్ళు ప్రభుత్వాన్ని తిట్టడము అట్లా డైరెక్ట్ తిట్టడమే చాలా తక్కువ సందర్భాలలో ఉంటుంది. ఇక డిఫమేషన్ కేసు వేయటం వేయకపోవడం అనేది వాళ్ళు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ కేసు తీసుకుంటే 30 సంవత్సరాలు ఆమె ఎందుకు పోరాడింది? 30 సంవత్సరాలు పోరాడి 1996లో కేసు వేస్తే 2026 వరకు పోరాడింది ఆమె, గెలిచింది ఫైనల్గా. సో ఏదైతే తన ఆత్మ గౌరవానికి దెబ్బతిన్నదో ఆ పని నేను చేయలేదు కాబట్టి నన్ను వాళ్ళు అనే హక్కు లేదు అనే విషయం మీద 30 సంవత్సరాలు పోరాడితే ఆమెకు న్యాయం దొరికింది వాళ్ళ. ఓకే, భారతదేశంలో కోర్టు వ్యవస్థ అనేది కొద్దిగా స్లోగా రన్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే డిఫమేషన్ కేసులకు కూడా ఇంత డిఫమేషన్ కేసులు యూఎస్లో చాలా ఫేమస్. అక్కడ మాట్లాడితే డిఫమేషన్ వేసేస్తారు వాళ్ళ గురించి. అక్కడ యూఎస్లో మాట్లాడాలని చాలా కష్టం. అక్కడ ప్రతి దానికి కోర్టులు అవుతారు యూఎస్లో, తెలుసా మీకు? ప్రతి విషయాన్ని కోర్టులు అవుతారు అక్కడ. ఈ పంచాయతీ పెట్టుకుంటూ మన లెక్క కత్తులేసో పోయి కొట్టుకుంటూ ఉండదు ఆడ. తేడా వచ్చిందా కోర్టు, తేడా వచ్చిందా కోర్టు, ఓ ఐటమ్ కొన్న తేడా వచ్చిందా కోర్టు, ఎవరైనా నేను గలిగా చూసినా కోర్టు, తిట్టిందా కోర్టు, ప్రతి దానికి కోర్టే అక్కడ. అందుకే అక్కడ సివిల్ లిటిగేషన్ అనేది అక్కడ చాలా కాస్ట్లీ. ఎందుకంటే ఏంటంటే లాయర్స్ చాలా కాస్ట్లీ. ఎందుకంటే అంటే ప్రతి దాన్ని కోర్టు లాగేస్తారు. కాకపోతే వాళ్ళ కోర్టు ఫంక్షన్ సిస్టమ్ కూడా బాగుంది, జనాభా తగ్గట్టు ఉంది కాబట్టి అది వర్కౌట్ అవుతుంది అక్కడ తొందరగా. అందుకే కొంచెం రెస్పాన్సిబిలిటీగా కూడా ఉంటారు వాళ్ళు అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా మనం డిఫమేషన్ కేసు అనేది చాలా, ఇప్పుడు నేను దగ్గర నాకు తెలిసినంత వరకు 200 కేసుల వరకు నేనే ఫైల్ చేసినట్టున్నా ఇక్కడ. సోషల్ మీడియాలో డిఫమేషన్ విపరీతంగా తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు సోషల్ మీడియాలో చూస్తున్నారు అందరూ. కానీ పనిష్మెంట్స్ ఎట్లా ఉంటాయని తెలియక. డిఫమేషన్ కేసు 2 రకాలు ఉంటుంది. ఓకే, ఒకటి సివిల్ డిఫమేషన్, రెండోది క్రిమినల్ డిఫమేషన్. ఓకే, సివిల్ డిఫమేషన్ అంటేనేమో మనం ఆ వ్యక్తిని పలానా వ్యక్తి నన్ను తిట్టిండు లేకపోతే నన్ను అవమానపరిచిండు, దానివల్ల నాకు మనస్తాపం కలిగింది కాబట్టి ఆ మనస్తాపానికి ఇంత డ్యామేజ్ పే చేయండి అనేది సివిల్ డిఫమేషన్. ఓకే, పలానా వ్యక్తి నన్ను తిట్టిండు లేకపోతే నన్ను మనస్తాపానికి గురి చేసిండు కాబట్టి వాడిని జైలు పంపండి అనేది
క్రిమినల్ డిఫమేషన్. ఓకే. డిఫమేషన్ 2 రకాలు వేసుకోవచ్చు. వాడిని జైలు పంపే డిఫమేషన్ వేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర వచ్చి కాంపెన్సేషన్ తీసుకునే డిఫమేషన్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మన దగ్గర ఈ సివిల్ డిఫమేషన్ బాగా పాపులర్. క్రిమినల్ నష్టపరిహారం అడగడం అనేది పాపులర్. ఇన్ని సంవత్సరాలు కొట్లాడి వాడిని జైలు పంపితే నాకేం వస్తుంది సార్? అర్థమైందా? ఎందుకు మన దగ్గర సివిల్ డిఫమేషన్ ఫేమస్ అంటే ఏంటంటే, వాడిని నన్ను తిట్టిండు, లేకపోతే వాని వల్ల నేను బాధపడుతున్నా, వాడిని జైలు పంపితే నాకు ఏమొస్తుంది సార్? కనీసం కొట్లాడితే ఇంత కాంపన్సేషన్ వస్తుంది కదా, వాళ్ళ దగ్గర నుంచి కాంపన్సేషన్ వస్తుంది చేయడంలో ఎక్కువ. క్రిమినల్ డిఫమేషన్ అనేది చాలా తక్కువ సందర్భాలనే ఇక్కడ మనం వేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు అవుతుందా? ఈ 30 సంవత్సరాలు అంటే ఇది హైకోర్టు వరకు కదా. నీకు ఇప్పుడు జనరల్గా ఏంది, నీకు డిఫమేషన్ కేసు మన కింది కోర్టులో వేస్తాము. వేసిన తర్వాత అది మళ్ళీ ఎవరో ఒకరు ఓడిపోవడం గెలవడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత దానిపైన సుప్రీంకోర్టు, మన హైకోర్టుకి వెళ్తాము, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తాము. ఈ కోర్టులు మారే క్రమాలు అంతా డిలే అవుతుంది తప్ప, కింది కోర్టులు అయితే 2 yearsలో వచ్చేస్తుంది. డిఫమేషన్ కేసు కింది కోర్టులు అయితే డెఫినెట్గా 2 yearsలో వచ్చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.